హలో చిన్నారులు, హాయ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఒక కొత్త పదం నేర్చుకుందాం. టుడే వి విల్ లెర్న్ ఎ న్యూ వర్డ్. ముందుగా పిల్లలు, ఇప్పుడు మనం ఒక చిన్న ఆట ఆడదాం. లెట్ us ప్లే ఎ స్మాల్ గేమ్. పిల్లలు, నా రెండు చేతులు చూడండి. ఈ చేతుల్లో ఏం పట్టుకున్నానో చెప్పాలి, సరేనా? కిడ్స్, లుక్ ఎట్ బోత్ మై హ్యాండ్స్ అండ్ యూ షుడ్ టెల్ మీ వాట్ ఐమ్ హోల్డింగ్ ఇన్ దెమ్. పిల్లలు, ఈ చేతిలో ఏముంది? చిల్డ్రన్, వాట్ యు సీ ఇన్ దిస్ హ్యాండ్? భలే పిల్లలు, ఈ చేతిలో చాక్లెట్ ఉంది. వెరీ గుడ్, ఐఎమ్ హోల్డింగ్ ఎ చాక్లెట్ ఇన్ దిస్ హ్యాండ్. మరి ఇంకో చేతిలో ఏముందో చూద్దామా? లెట్ us see what I'm holding in the other hand. ఈ చేతిలో ఏముంది? What am I holding in this other hand? భలే పిల్లలు, ఈ చేతిలో బిస్కెట్ ఉంది. ఐఎమ్ హోల్డింగ్ ఎ బిస్కెట్ ఇన్ మై హ్యాండ్. ఇప్పుడు చాక్లెట్ బిస్కెట్ చూసారు కదా, మరి ఈ చేతిలో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? సో కెన్ యూ టెల్ మీ హౌ మెనీ చాక్లెట్స్ ఐఎమ్ హోల్డింగ్ ఇన్ దిస్ హ్యాండ్? ఒకటి, వన్. ఐఎమ్ హోల్డింగ్ వన్ చాక్లెట్. నేను ఒక్క చాక్లెట్ పట్టుకున్నాను. మరి ఈ చేతిలో ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి? హౌ మెనీ బిస్కెట్స్ ఐఎమ్ హోల్డింగ్ ఇన్ దిస్ హ్యాండ్? ఒకటి, వన్. ఐఎమ్ హోల్డింగ్ వన్ బిస్కెట్ ఇన్ దిస్ హ్యాండ్. పిల్లలు, ఒక్క వస్తువు ఉన్నప్పుడు మనం దానిని ఒకటి అంటాము. When there is a single thing, we say ఒకటి, వన్. ఇప్పుడు ఒకటి గురించి నేర్చుకున్నాం కదా, మరి దాని పద్యం నేర్చుకుందాం. We have seen what one means. Now let us learn a rhyme on it. ఒకటి ఒకటి ఒకటి, మనమంతా ఒకటి. మరోసారి పాడదామా? Shall we sing again? ఒకటి ఒకటి ఒకటి, మనమంతా ఒకటి. ఈ పద్యం ఏం చెప్తుందో తెలుసుకుందామా? ఐక్యమత్యమే మహాబలం. అందరం కలిసి ఉంటేనే బలం, సంతోషం. యూనిటీ ఇస్ స్ట్రెంగ్త్. వి ఆర్ స్ట్రాంగర్ అండ్ హ్యాపీయర్ వెన్ వి స్టాండ్ టుగెదర్. ఇప్పుడు ఒకటి గురించి తెలుసుకున్నాం కదా, అందులో అక్షరాలు నేర్చుకుందాము. We have learned about ఒకటి, one. Now we will see the letters in it. O, K, T. ఈ అక్షరాలు ఎలా రాయాలో చూద్దామా మరి? Shall we see how to trace these letters as well? O, K, T. ఇప్పటి వరకు ఒకటి ఇంకా కొన్ని అక్షరాలు నేర్చుకున్నాం కదా, వాటితో కొన్ని పదాలు నేర్చుకుందాము. Till now we have learnt many letters along with O, K, T. Now shall we see different words with it? ఓరా, ఒకటి, ఒంటె. ఇప్పుడు చిత్రాలు చూసి వాటిలో ఈ పదాలు వాడదాము. Let us use these words in the following images. కత్తిని మరియు దాన్ని ధరించిన వ్యక్తిని రక్షించడానికి ఉపయోగించే కవచం పేరేమిటి? What is the name of the case or a cover used to protect a sword and its wearer? ఓరా, షీత్. ఎడారి ఓడ అని ఏ జంతువుని పిలుస్తారు? Which animal is known as ship of the desert? ఒంటెని ఎడారి ఓడ అంటారు. Camel is known as the ship of the desert. భలే పిల్లలు, మీరు ఒకటి గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాము. Well done kids, we have learnt about ఒకటి. Let us meet again in a new session.